ఇక్కడ కోనేరు ఉన్నది, కోనేరులో కాలు చేతులు ముఖం కడుక్కొని ఇక దేవునికి దర్శనానికి అయితే పోదాము. ఇక జాగ్రత్తగా దిగాలి, ఎందుకంటే చెప్తున్నది మొత్తం రాళ్లతోటి ఉంటాయి మెట్లు, ఇక జారితే చాలా జరుగుతుంది. అట్లనే ఇక్కడ గణేశుడు ఉన్నాడు, గణేశుని కూడా దర్శనం చేసుకుందాం. అదేవిధంగా ఈ కోనేరుకు చాలా పెద్ద చరిత్ర ఉన్నది, అట్లే ఆ చరిత్ర కూడా నేను చెప్తా. ఇక మెట్లు పెద్దగా ఉన్నాయి. ఇక జర ఇక మొత్తానికి అయితే మా కాలు చేతులు కూడా కడుక్కున్నాము. అట్లనే ఈ కోనేరుకు కూడా చాలా పెద్ద చరిత్ర ఉన్నది, చెప్తా చూడండి ఆ చరిత్ర ఏందో. ఈ కోనేరు మొత్తము రాతితోనే నిర్మించారు, అంటే పెద్ద పెద్ద రాళ్ళతోటి కట్టిర్రు. అప్పట్లో ఇప్పటికీ కూడా ఇందులో నీళ్ళు ఎటువంటి బోర్లు లేకుండా ఏం లేకుండా కూడా ఆ ఊట శల్మలతోటి ఊడతాయి నీళ్ళు. అదేవిధంగా ఎట్లంటే ఈడ ఉన్నది కదా మనకు ఈ కోనేరు, ఈ కోనేరుకి వెళ్ళి మనకు జడ్చల గుట్ట ఉన్నది కదా, జడ్చల ఇక రంగనాయక స్వామి గుట్ట, ఇక గుట్ట వరకు సొరంగ మార్గం కూడా ఉన్నదంట అని చెప్పి అప్పట్లో కూడా చెప్తారు, ఇప్పటికి కూడా ఉందని నమ్ముతారు. కాకపోతే ఎవరికి కూడా కనవాలి ఇంకా ఉన్నదని చరిత్ర చెప్పింది.